హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమింగ్ ఫ్రెండ్. ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 సిరీస్ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ సిరీస్ అయితే టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కనుక చూసుకుంటే, ఈ సిరీస్ కనుక ఓడిపోతే అసలు టీమిండియాపై దారుణంగా విమర్శలు అయితే వస్తాయి. ఇప్పటికే చాలా దారుణంగా అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు మన టీంని. ఎందుకంటే మన వాళ్ళు రీసెంట్గా ఇంగ్లాండ్తో T20 సిరీస్ ఓడిపోయారు, 4-0తో దారుణంగా ఓడిపోయారు. అలాగే ఐర్లాండ్తో T20 సిరీస్ 2-0తో ఓడిపోయారు. రీసెంట్గా వన్డే సిరీస్ అయితే 2-1తో ఓడిపోయారు. కాబట్టి వరుస పెట్టి 3 బయలేటరల్ సిరీస్లు అయితే టీమిండియా ఓడిపోయింది. దాంతో విమర్శలు అయితే మామూలుగా లేవు. కాబట్టి ఈ సిరీస్ గెలిచి ఎంతో కొంత ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే మన టీంపై అయితే ఉంది. కాకపోతే గెలుస్తారా లేదా అనేది చూడాలి. జింబాబ్వే పెద్ద స్ట్రాంగ్ టీం ఏం కాదు. కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి అందుకని ఈ సిరీస్పై ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోతే ఇంతకంటే దారుణం అయితే ఏముండదు. మనకి జింబాబ్వే మరియు ఇండియా మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే టీమిండియాకే డామినేట్ చేసింది చాలా వరకు. ఓవరాల్గా మొత్తం 14 మ్యాచ్లు జరిగితే ఇండియా మరియు జింబాబ్వే మధ్య 11 మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది, 3 మ్యాచ్ల్లో మాత్రమే జింబాబ్వే గెలిచింది. ఈ రెండు టీమ్స్ మధ్య చివరిగా 2024లో T20 సిరీస్ జరిగింది. మనం 2024లో వరల్డ్ కప్ గెలిచాం కదా, T20 వరల్డ్ కప్. ఆ తర్వాత మనం జింబాబ్వేకి వెళ్ళి 5 మ్యాచ్ T20 సిరీస్ అయితే ఆడాం. ఆ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో జింబాబ్వే ఇండియాను ఓడించింది శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో. ఆ తరువాత 4 మ్యాచ్ల్లో కూడా మనం గెలిచాం. దాంతో 4-1 అయితే ఇండియా సిరీస్ గెలిచింది. అంతకుముందు కనుక చూసుకుంటే 2022 T20 వరల్డ్ కప్లో మనం జింబాబ్వే మీద ఆడి గెలిచాం. అంతకుముందు 2016లో 2-1తో మనం సిరీస్ గెలిచాం. 2015లో సిరీస్ డ్రా చేసుకున్నాం 1-1తో. కాబట్టి జింబాబ్వేపై ఎటు చూసుకున్నా టీమిండియాకి చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. కాబట్టి ఈ సిరీస్ గెలవడం పెద్ద కష్టమేం కాదు టీమిండియా. కాకపోతే మన వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు సికిందర్ రజా లాంటి వాళ్ళు కూడా టీమిండియాని ఓడిస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి చూడాలి మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కదా, తనైతే రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్లో అయితే తను డెబ్యూ చేశాడు. తనైతే ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. కాబట్టి తనపై మళ్ళీ మరొకసారి ఫోకస్ అయితే ఉండబోతుంది. తను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఐపీఎల్ అంత బాగా ఆడాడు. అలాగే ఇండియా ఏ తరపున కూడా బాగా ఆడాడు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో సీనియర్ టీంలో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ. కాబట్టి తను ఎలా ఆడతాడో చూడాలి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టీమిండియాపై అయితే ప్రెజర్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ కోచ్ కనుక చూసుకుంటే ఈ సిరీస్కి VVS లక్ష్మణ్ అయితే కోచ్ వ్యవహరిస్తాడు. కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో.